Daily. Taste the Daily. అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాలలో ఈ నెల 27న తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నెల 26 నాటికి సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఏదో ఒక చోట వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. సో నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా చాలా జిల్లా మోస్తారు నుంచి భారీ వర్షపాతం మధ్య నమోదైంది. 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం వివిధ జిల్లాల్లో నమోదైంది. నిన్న రాత్రి కూడా తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా వర్షం నమోదైంది. ఉదయం నుంచి కూడా కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంటే చల్లటి ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాళ్ల ప్రభావం అయితే ప్రారంభమైంది ఉదయం నుంచే. సో దీని ప్రధాన కారణంగా చూసుకుంటే సునీత, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణలో భారీ వర్ష సూచనకు కారణం కాబోతుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 25 అంటే ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడనము అది 26 నాటికి, రేపటి నాటికి వాయుగుండంగా మారుతుంది. ఎల్లుండి 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం దాటే అవకాశం ఉంది. 26వ తారీఖున అంటే ఈ రోజు రేపు జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్ భూపాల్పల్ జిల్లా, ములుగు, వరంగల్, హన్మకొండతో పాటు ఇటు మళ్ళా నిజామాబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 10 నుంచి 20 సెంటీమీటర్లు అంటే అది అధిక వర్షపాతం. ఇంత వర్షం కనుక నమోదైతే విపరీతమైనటువంటి వరద ఎఫెక్ట్ ఉంటుంది. వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తాయి. నదుల ప్రవాహం కూడా ఇంకా ఎక్కువైపోతుంది. సో ఈ పరిస్థితులలో భారీగా వరద ముంపు ఉందని కూడా ఈ జిల్లాలకు చెప్పవచ్చు. దాంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తో పాటు హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ జిల్లాలో అడపదడప ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వాగుల ప్రవాహం కంటిన్యూ అవుతుంది. ఈ జిల్లా సరిహద్దున ఉన్నటువంటి అటు నిజామాబాద్ గాని, ఇటు ఆదిలాబాద్ గాని, ఇటు కరీంనగర్ మధ్యలో ఉన్నటువంటి గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కంటిన్యూ అవుతుంది. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కూడా మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ఎస్ఆర్ఎస్పీ గేట్లను కూడా నిన్న నైట్ లిఫ్ట్ చేశారు. దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ ని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేశారు. ఆ వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి గోదావరి నదికే వస్తుంది. గోదావరి నది యొక్క 40 గేట్లను నిన్న నైట్ లిఫ్ట్ చేశారు. దీంతో 5,60,60,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు వదిలారు.
అంటే గోదావరి నది ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. బాసర వద్ద కూడా గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. నిన్న బాసర పుష్కర ఘాట్ల పై వరకు కూడా నిన్న గోదావరి నది నీళ్లు వచ్చాయి. దీంతో మరొకసారి బాసర ప్రజల్ని గాని ఆలయ అధికారులను గాని అధికారులు అలర్ట్ చేశారు. ఎందుకంటే క్రమక్రమంగా గోదావరి నది ప్రవాహం పెరుగుతుంది కాబట్టి దాంతో పాటు ఇప్పుడు బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బాసరకి దాదాపు రోజు ఒక 5,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వచ్చే భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని గోదావరి నదికి బాసరకు వచ్చిందంటే గోదావరి నది తీరానికి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. ఒకవైపు గోదావరి నది ఏమో ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు జారీ చేశారు. అక్కడ పోలీసులు గాని ఆలయ సిబ్బంది కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంటే గోదావరి నది ఉగ్ర రూపంలోనే ప్రస్తుతానికి ప్రవహిస్తుందని చెప్పవచ్చు. మరోసారి ఈ ఏరియాలో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి నది యొక్క ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడం వల్ల చాలా గ్రామాలు గాని సిటీ పరిసర ప్రాంతాలు గాని ముంపునకు గురే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి సెప్టెంబర్ 27 తారీఖున సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వానలు వీయడం లేదని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ఎక్కువగా వెదర్ ఎఫెక్ట్ గానీ రెయిన్ ఎఫెక్ట్ గానీ ఎక్కువగా ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో కనుక చూసుకుంటే అది ఈ సాయంత్రం టైంలోనే భారీగా వర్షం నమోదవుతుంది. మార్నింగ్ నుంచి కూల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాస్త సాయంత్రం వరకు పూర్తిగా వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంటే మనకు హైదరాబాద్ సిటీకి మిగతా జిల్లాలు కనుక పోల్చుకుంటే ఒక 4 సెంటీమీటర్ల ఎక్కువ వర్షం జిల్లాలో పడ్డప్పుడు కూడా, ఎందుకంటే వరద ప్రవాహము వేరే వేరే ప్రాంతాల నుంచి ఇట్లా సైడ్ కి వెళ్ళిపోతుంది. కానీ హైదరాబాద్ సిటీలో వరద వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కంప్లీట్ మెయిన్ రోడ్లపైకి వెళ్ళాలి, లేకుంటే సైడ్ కి వెళ్తే కాలనీలోకి వెళ్ళాలి. సో కాలనీలకు ముంపునకు గురవుతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి, విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ నమోదవుతుంది. మోకాళ్ళ లోతు కంటే ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల అటు బైకులు గాని, ఆటోలు గాని, కార్లు గాని వరదల్లో మూవ్ కాలేక, ముందుకు వెళ్ళలేక, వెనకలేక వరదల్లోనే స్టక్ అయిపోయి గంటల తరబడి ట్రాఫిక్ లో అటు ప్రజలు ఉంటున్నారు. దాంతో పాటు లోతట్టు కాలంలోకి నీళ్లు రావడం వలన, ముఖ్యంగా రాత్రి టైంలో వర్షాలు పడడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. సో మరోసారి కూడా హైదరాబాద్ సిటీకి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది కాబట్టి అటు హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు గాని, సిబ్బంది గాని, హైడ్రా అధికారులు సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 24/7 అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం తెలిసే అక్కడ తక్షణ సహాయక చర్యలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతేనే బయటకు వెళ్లాలని కూడా సూచించింది. అత్యవసర సేవలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు కూడా ఎప్పుడు అవైలబుల్ ఉండాలని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. సో ఇలాంటి పరిస్థితులలో అల్పపీడన ప్రభావంతో మనకి ఈ నెల 30 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఉత్తరాంధ్ర వాయుగుండం కాస్త దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాము దాటి మనకు తెలంగాణలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం నుంచి అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సునీత. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.